మొక్కలు నాటాలి, నాలుగు దిక్కులు మురవాలి. ఓ లాలా ఈ వేళ చెట్లను పెంచాలి, వానలు బుడమికి దించాలి. కుంటలు నిండి నదులు నడకలు కొనసాగించాలి. ఇక మనమే ధనమని ముందు తరాలకు మనమే చాటి చెప్పాలి. ఈ నేల మొక్కలు నాటాలి, నాలుగు దిక్కులు మురవాలి. ఓ లాలా ఈ వేళ చెట్లను పెంచాలి, వానలు పుడమికి దించాలి. పచ్చని తివాచి పరిచినట్లుగా అలంకరించాలి, అవనిని అలంకరించాలి. ఆ రంగుల పువ్వుల సింగిడి నేలకు హారతి పట్టాలి. ఈ నేల మొక్కలు నాటాలి, నాలుగు దిక్కులు మురవాలి. అరరరే ఓ లాలా ఈ వేళ చెట్లను పెంచాలి, వానలు పుడమికి దించాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు యుద్ధ ప్రాతిపదికన ప్రవేశపెట్టినటువంటి హరితహార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సారంగపూర్ మండల్ కోనరావుపేటలో కోనాపూర్లో ఇవాళ హరితహారం చేయడం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే టీడబ్ల్యూఓ గారు ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఇవాళ కోనాపూర్ స్కూల్ ఐసిడిఎస్ అంగన్వాడీ స్కూల్లో హరితహారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చెట్లు ఉంటేనే సస్యశ్యామలం ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలంటే ముందు పచ్చని తెలంగాణ అవసరం. మనకు ఆక్సిజన్ పీల్చుకోవడానికి వాళ్ళ ఈ జనరేషన్లో మనకు చాలా కాలుష్యం అవుతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారు నిజంగా ఒక పచ్చని తెలంగాణ కావాలి. ఎందుకంటే అడవులు ఊర్లలో చెట్లు కూడా నరికేస్తున్నటువంటి ఈ సమయంలో మనం చెట్లను పెంచాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ హరితహారం ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా తెలంగాణలో కొనసాగుతుంది. దానిలో భాగంగా మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి మాకు జగిత్యాలకి 10,000 టార్గెట్ ఇచ్చినా కూడా మేము 30,000 టార్గెట్ తీసుకొని ఇవాళ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మేమంతా కూడా 30,000 చెట్లని ఇవాళ ఒక్కరోజే జగిత్యాల జిల్లా అంతటి నాటడం జరుగుతుంది. మా ఐసిడిఎస్ టీచర్లు, సూపర్వైజర్లు, సిడిపో పిల్లలతో సహా, ఎందుకంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ మేము హరితహారంలో భాగస్వామ్యం అవుతున్నాము. ఎంతైనా తెలంగాణ రాష్ట్రం ఒక మంచి ఆరోగ్యమైన తెలంగాణ కావాలంటే, ఒక బంగారు తెలంగాణ కావాలంటే హరితహారం ఉండాలి, పచ్చని వాతావరణంలో ఉండాలని చెప్పేసి మేము దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి మాకు కలెక్టర్ గారు రావడం అనేది ఇవాళ చాలా సంతోషం. ఇవాళనే మొట్టమొదటి ఫస్ట్ స్కూలు ఇవాళ వారు రావడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆర్డీఓ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి సహకరించినటువంటి సర్పంచ్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.